ఈ రోజు మీరు చూశారు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేశారు. సాక్షాత్తు ఇటీవల మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తి అప్రూవర్గా మారిన వ్యక్తి. అప్రూవర్ అంటే ఏంటి? నేరాన్ని ఒప్పుకోవడం. ఆ నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తిని ఈరోజు టీటీడీలో మెంబర్గా వేశారంటే టీటీడీ ప్రతిష్ట ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటి అని అడుగుతున్నా. అంటే నీ స్వార్థం కోసం మత విశ్వాసాన్ని కూడా నమ్మకాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నావు. అంటే ఎక్కడికి తీసుకుపోతున్నా ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నాను అడుగుతున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి బాధ్యత లేని వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన నెపవేసిన వ్యక్తి, తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు. ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, అదే మరిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ విషయాన్ని ఇంటింటికి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అందుకే ఈ సమావేశంలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా. 4.5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయబోతున్నాం కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమి నష్టపోయారు ప్రజానికం కూడా విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒక గ్యారంటీ కింద 6 ప్రోగ్రాంలు మనం ఇచ్చాం. మహాశక్తి, అందులో 4 కార్యక్రమాలు. ఒకటి, ఏదైతే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం అందరి పిల్లలకి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకు 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ ఈ డబ్బులు ఇవ్వడం మన బాధ్యత, వాళ్ళ అకౌంట్లో వేస్తాం. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి మనమే ఆ రోజు దీపం కింద గ్యాస్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 కాకుండా మహిళల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎవరైతే యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మంది. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాం. ఇంటి దగ్గర నుంచే ఏదైతే ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచే పనిచేసి సౌకర్యం కల్పిస్తాం. ఇది కాకుండా మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి పిల్లలందరూ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. విద్యను కూడా స్టాండర్డ్స్ వేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రైతుల కోసం 20,000 రూపాయలు ఇచ్చి, రైతు పూర్తిగా నష్టపోయాడు, అప్పుల ఊబిలో ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కళ్ళైతే రైతాంగం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రైతును రాజు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అన్ని విధాలు కాపాడుకుంటామనే భరోసా ఇవ్వడం మీ బాధ్యత. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇవ్వడం, బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడే కాకుండా సప్లాన్ పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఆదరించిన వర్గం బీసీ వర్గం. ఆ బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం, సప్లాన్ తీసుకొస్తాం, నిధులు పెడతాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని గౌరవించి మళ్ళీ బీసీలకు పెద్దపేట వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది కాకుండా అన్నింటికంటే ముఖ్యంగా P4 పాలసీ. ఈరోజు PPP మోడల్ ఉంది, P3. ఇది సంపద సృష్టించడం. P3 వల్ల రిచ్ పీపుల్ ఇంకా రిచ్ పీపుల్ అవుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదరికం లేని సమాజం చూడాలనేది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన ఆదేశం, సందేశం. అందుకని ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్తో పేదల్ని పేదరికం నుంచి పైకి తేవడం ఒక స్టెప్ అయితే, పేదల్ని ధనికులు చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకే పెట్టాం పూర్ టు రిచ్ P4 పాలసీ ద్వారా పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దీనికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజా చైతన్యంతో మనం ముందుకు తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మీరు కూడా కలిసి రండి, మీరు కూడా ఆశీర్వదించండి. ఈరోజు మా టీముల మీ దగ్గరికి వస్తాయి, మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. కులాల వారిగా వృత్తుల వారిగా మీటింగ్ కూడా పెడతాం, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఏ పనులు చేసి మీ జీవితాల్లో వెలుగొస్తుందో, మీ భవిష్యత్తు బాగుపడుతుందో అవన్నీ కూడా శ్రీకారం చుడతాం. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని పేదల సమస్యలకు పరిష్కార మార్గం చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా ఒకసారి ప్రజలందరినీ కోరుతున్నా, ఎక్కడైతే విలేజ్లో బూత్ కమిటీ మీ ఇంటికి వస్తారో మీ కష్టాలు వాళ్ళకి చెప్పండి, మీ వివరాలు వాళ్ళకి ఇవ్వండి. అవన్నీ మేము కంప్యూటరైజ్ చేస్తాం. కంప్యూటరైజ్ చేసి అధికారం వస్తానే ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఇవి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ప్రజానీకానికి అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే దీంట్లో ఒక మాట మాట్లాడాం, బాబు భరోసా భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే క్యాప్షన్ కింద మనం ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఇంటలెక్చువల్స్తో మాట్లాడండి, చదువుకున్న వాళ్ళతో మాట్లాడండి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడండి, యువతతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి. ఒక వ్యక్తిని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి మనస్సుని కదిలించే పరిస్థితి మీరు తీసుకురావాలి. వాస్తవాలు చెప్పే పరిస్థితి మీరు తీసుకోవాలి. వాళ్లకు నచ్చే విధంగా కంటే వాళ్లకు వాస్తవాలు తెలిసే విధంగా మీరు వాళ్ళకు దగ్గర కావాల్సిన బాధ్యత మీకు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని గెలిపించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఈ పార్టీకి ఉండడం మన పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ, నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం ఒక నాయకత్వాన్ని ఇవ్వవలసిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత. ఎన్ని దాడులు చేసినా ఆ దాడుల్ని తట్టుకుని ముందుకు పోయే బాధ్యత మీరు తీసుకోవాలి. బాధ ఆవేదన ఉంది. ఇప్పటికి కూడా పొంగునూరు అంగళ్ళు కేసులో 92 మంది జైల్లో ఉన్నారు. దగ్గర 300 మంది ఇల్లు వదిలిపెట్టి 15 రోజుల నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు. పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు చేసేది ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పెద్దలు చేశారో, ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కోసం వాళ్ళు త్యాగం చేశారు. అలాంటి కార్యకర్తల్ని శాశ్వతంగా, అలాంటి కుటుంబాల్ని నా గుండెల్లో పెట్టుకుంటా, వాళ్ళని కాపాడుకోవడమే కాదు, ఒకే విషయం చెప్తున్నా, ఈరోజు మళ్ళీ శపథం చేసి చెప్తున్నా, నా కార్యకర్తల జోలుకు వచ్చిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మేము ఎంత ఇబ్బంది పెట్టామో దీనికంటే మిమ్మల్ని అందరినీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టే శక్తి నాకుంది, సామర్థ్యం ఉంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అదే సమయంలో రాజకీయ గూండాయిజాన్ని, రాజకీయ రౌడీయిజాన్ని పూర్తిగా అణిచివేసే బాధ్యత తీసుకుంటాం. ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తీవ్రవాద సమస్యను ఎదుర్కొన్నాం, ముఠా నాయకుల్ని తుదముట్టించాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అణిచివేశాం, రౌడీలనే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశాం. ఆ రోజు ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ హామీ ఇస్తున్న ప్రజలకి, రాజకీయ రౌడీల్ని తుదముట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఈ ఉద్యమంలో పోలీసులు కూడా కోరుతున్నా, మీరు కూడా అనవసరంగా తప్పుడు పనులు చేయొద్దండి. మీరంతా ఈ ప్రభుత్వంలోనే పనిచేశారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీ మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, మీకు ఇబ్బంది పెడతారు.
కానీ మంచి పని మీరు చేయండి, చెడు పని చెప్తే చేయమని నిర్మోహమాటంగా చెప్పండి. మీ హక్కులు కాపాడే బాధ్యత, మిమ్మల్ని గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 45 రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రజా చైతన్యానికి ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, అటు ప్రజల్ని ఇటు కార్యకర్తల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.